పొద్దున్న ఎఫ్ఐఆర్ కట్టి మధ్యాహ్నం నన్ను తీసుకెళ్ళి చెతక భావించాడు అర్ధరాత్రి కల్లా. నేను సంవత్సరాలు క్రితం చేసిన ఎఫ్ఐఆర్కి పిలిచి చక్కగా మర్యాదగా సాగనంపేశాను. నేను అనొచ్చు, ఎంపీ క్షత్రియ ఎంపీకి ఒకరు దళిత క్రైస్తవుడైన ఎయిమ్స్ అధినేత, రాబోయే రోజుల్లో కాబోయే ఉప ముఖ్యమంత్రి అని మురిసిపోతున్న సునీల్ కుమార్కి ఒకరు ఉన్నారు. లిబరేషన్ టైగర్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ అధినేత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సంవత్సరాల తర్వాత ఇలా చేస్తాయి మరి ఆయనకి అలాగా. నన్నేమో 9ంటికి కంప్లైంట్ సునీల్ కుమార్ నాయక్ ఇస్తాడు. సునీల్ కుమార్ ఏమో 10 గంటలకు పంపిస్తే 10:10కి బోరగడ్డ అనిల్ సాక్షి, ఇంత గొప్ప కార్టెల్ బాబు, అనిల్ సాక్షి సంతకం పెట్టించి ముందే పోలీసులు బయలుదేరిపోతారు. ముందు రోజు రాత్రి కార్లు బుక్ చేస్తారు. 2ంటికల్లా నా ఇంటి మీద అందరూ పడిపోయి తీసుకెళ్ళి 12ంటికల్లా ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. కానీ ఇది అక్కడ న్యాయం? సంవత్సరంన్నరకే పిలిచి చాలా సార్లు పెట్టి సాగినవుతున్నట్టు చక్కగా మర్యాదగా పంపించేస్తారా? మరి ఇది న్యాయం అన్న అని నేను అడగకూడదా? సరే, నాకైతే ఆలస్యమైన మళ్ళీ అతన్ని పిలుస్తారని తప్పకుండా, మర్చిపోయాడు కాబట్టి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, గుర్తు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది కాబట్టి ఆ గుర్తు చేసే టెక్నిక్స్ అన్నీ కూడా మరొక్కసారి అవగాహన చేసుకుని ఈలోపు ఈ కాలంలో దాని మానం పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చేమో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను నమ్మిన వెంకటేశ్వర దయతో, ఆయన నిత్యం ఆరాధించే క్రీస్తు దయతో వారికి జ్ఞాపక శక్తి పునరుద్ధరింపబడాలని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది సునీల్ కుమార్ కథనం. నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇది. ఇంకేమన్నా ఉంటే మీడియా మిత్రులు. మొన్న తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ అతను ఒక అసత్య ఆరోపణలు చేశారు కదా సార్, దాని మీద మీ స్పందన ఏంటి సార్? తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ బహుశా మరి అతను కూడా ఏం సభ్యుడేమో నాకు తెలియదు. ఆయన జాగ్రత్తగా లేకపోతే ఇలాగా మీరు ఆ విషయాల్లోకి, అంటే సునీల్ కుమార్ కావచ్చు, ఇంకేదన్నా రాజ్యాంగపరమైన కన్సర్న్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అధికరణాల గురించి మీరు మాట్లాడితే తరగతి తీసేస్తానన్నారు. తోలు తీస్తాను, మా వాళ్ళు అంత మంచోళ్ళు కాదు, నాకులాగా ఓపికగా ఉండరు, అలా తీసేయవచ్చు అని చెప్పేసి. తీరిందా అడాడు సత్యకృష్ణ. ఏమా సత్య, కృష్ణుడు గుర్తొచ్చాడా అంటే బాగోదు ఆ స్థాయిలో. అంచేత డెఫినెట్గా అతను ఖచ్చితంగా సునీల్ కుమార్ లాగా గతాన్ని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇందు మూలంగా తెలియజేయడం అనేది. ఏదో పాపం పిచ్చెక్కివాడు కానీ సార్, దేశంలో బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు అందరూ కలిపేసి డిజిటల్ అరెస్ట్ కని బాగా ఆ మోసానికి గురి అవుతున్నారు సార్. దాన్ని మొన్న దేశంలోనే మొట్టమొదటగా ఎవరు మన డిపార్ట్మెంట్
మన ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారిని భీమవరం డివిజన్ అంటే భీమవరం డిఎస్పీ కావచ్చు, మన అడిషనల్ ఎస్పీ భీమారావు కావచ్చు, భీమవరం 2 టౌన్ 1 టౌన్ ఆర్కివేట్ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ టీంని హృదయపూర్వకంగా హెడెడ్ బై ఎస్పీ గారు అభినందించాలి. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ మన ఆర్కివేట్ సిఐ, భీమవరం సిఐ 1 టౌన్ 2 టౌన్ కూడా పట్టుకున్నారు, పెద్ద లింక్ పట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ దొరికేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళు కొన్ని కాగితాలు చూపిస్తున్నారు, వీళ్ళు చదివేస్తారు. ఆ కాగితాలు బాగవచ్చు కదా, ఇమీడియట్గా చదివేసి వీళ్ళు ఒక పనుల సెక్షన్ ప్రకారం పెట్టేసారు కేసు. వీళ్ళు తెలివైన వాళ్ళు కదా, సో వీళ్ళు ఇమీడియట్గా దొరికేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇది చైనా వాళ్ళు ఎక్కువగా కాంబోడియాలో కూడా ఒక స్థావరం పెట్టారు. ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోవటం, వెంటనే సెకండ్లో మారిపోవటం. చాలామంది మన లోకల్లో ఉన్న వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అది ఎక్కడో కంబోడియాలో సెట్టింగ్ వేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నెలకి $1,000-1,200 అక్కడ యాక్టర్లకి, సెట్టింగ్లో ఉండే ఇన్స్పెక్టర్లకి, వీళ్ళందరికీ పేమెంట్. యాక్టర్ పేమెంట్లు అయిన తర్వాత ఇక్కడ అకౌంట్లు పలానా అకౌంట్లో వేయమంటారు, రకరకాల అకౌంట్లు ఇస్తారు. ఆ అకౌంట్ మన లోకల్లో ఉంటారు. ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఒక రింగ్ ఉంటుంది. ఆడు 90% ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. 10% ఆడికి కటింగ్ ఉంటుందంట. ఆ 10% కటింగ్ చేసుకునే వాళ్ళని 10-12 మందిని పట్టుకున్నారు అన్నమాట. ఇవాళ కూడా ఇంకొంతమందిని ప్రవేశపెడుతున్నారు ఇలాంటి వాళ్ళని. ఏదేమైనా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అనేది అందరూ తెలుసుకోవాలి. 1930కి ఎవరన్నా డిజిటల్ అరెస్ట్, ఎవరన్నా డిజిటల్ అరెస్ట్ అని ఏదో కాగితాలు చూపెడతామంటే మడిచి అని చెప్పి వాళ్ళకి పని చూసుకోమా అని చెప్పిన వెంటనే ఏ నెంబర్ నుంచి వచ్చింది ఈ డీటెయిల్స్ 1930కి అందరూ దయచేసి ఫోన్ చేసి చెప్పేస్తే ఇమ్మీడియట్గా పట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక లింక్, మన పోలీసులకు దొరికిన ఒక లింక్, నాకున్న సమాచారం మేరకు 700 కోట్ల ట్రాన్సాక్షన్ చేశారట దేశవ్యాప్తంగా. ఆ పర్టికులర్ లింక్ బ్యాచ్ అంటే ఎన్ని వేల కోట్లు మన దేశం నుంచి చైనా వాళ్ళు, లేకపోతే కంబోడియా నుంచి ఎక్కువ చైనా వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతాండి అనేది చూడాలి. ఇది చాలా పిక్ పాకెటర్స్ ఇది కాదు, ఇది పెద్ద సమస్య. మన దేశ సంపదనే ఇంచుమించు ఈ డిజిటల్ అరెస్టుల పేరుతో పొలగొడుతున్నారు. అటువంటిది ఇటువంటి మేజర్ ఇష్యూని మన భీమవరం రీజియన్ వాళ్ళు ఛేదించగలగటం అనేది డెఫినెట్గా ఇది మన పోలీసుల సమర్థతగా మనం అందరం గుర్తించాలి. జరిగింది దురదృష్టం సంఘటన, ఎక్కడో ప్రొఫెసరు, అక్కడ హెడ్ మాస్టర్, వీళ్ళు ఇలాంటి వాళ్ళనే చూసుకుంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడిన వాళ్ళు, బాగా చదువు ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎవరో కొత్తగా చదువు లేని వాడికి సెక్షన్ అన్నారు, వాడికే అర్థం కాదు. ఆ చదవలేడు, అర్థం కాదు కాబట్టి గొడవలేదు. వీళ్ళు అలా జాగ్రత్తగా ట్రాప్ చేసి బాగా చదువుకున్న వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో దయచేసి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే 1930కి ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. ఇది మీడియా ద్వారా ఇది అందరికీ తెలియజేయవలసిన సామాజిక బాధ్యత నా మీద ఉంది, మీ మీద ఉంది. ఏ నియోజకవర్గాల్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు అందరి మీద కూడా ఈ బాధ్యత. సార్ మెయిన్ సమస్య మన ఉండి నియోజకవర్గానికి కోపెల్ల వంతెన ఉంది కదా సార్, దాని మీద
అన్ని అనుమతులు అయిపోయినాయి. రేపు షార్ట్లీ జనవరి 2వ వారం కల్లా టెండర్లు ఓపెన్ చేయటం, జనవరి ఎండింగ్కి ఆ పాత బ్రిడ్జ్ని తీసివేసి ఇమ్మీడియట్గా మన టార్గెట్ ఒక 6 నెలల్లో 4 లేన్ బ్రిడ్జ్, అంటే భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలాగా 4 లేన్ బ్రిడ్జ్ని ఇప్పుడే నిర్మించి అటు ఒక 400 ఇటు ఒక 400 మీటర్లో కూడా 4 లేన్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రోడ్డు స్టేట్ హైవే కాబట్టి ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటే అప్పుడు కొంచెం రోడ్డు వైడెన్ చేయాల్సి వస్తుంది. ఈలోపు కాలంలో కూడా రోడ్డు మీదే, అసలు రోడ్డు మీదకి ఉన్న ఈ చిన్న రోడ్డు మీదే ఒక ఆలయం ఎప్పుడో కట్టేశారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చాం. ఆ సైట్లో ఫిల్లింగ్ అంతా అయిపోయింది. 10 సెంట్లు ఇచ్చాం. ఒక 10 లక్షలు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడతానికి కూడా ఇచ్చాం. టీటీడీ వాళ్ళ ఫండ్ నుంచి కూడా కొంత అమౌంట్ అరేంజ్ చేశాం. సో ఏదైనా ప్రజల మూమెంట్కి మేజర్ ఇబ్బంది వస్తాయి. అది గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, వారిని సంప్రదించి వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఒక విగ్రహం తీయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ పునఃప్రతిష్ఠ అయ్యే వరకు ఎలాగ పదిలపరచాలి, ఒక పూజ చేసి ధాన్యాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా ఎలా ఉండాలి అనే దాని మీద ఆ ఊరి పెద్దలందరితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేశాం. అలాగే అక్కడ మోహన్ రంగారావు విగ్రహం కూడా ఉంది. దానికి కూడా ఒక మంచి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎక్కువ మందికి కనపడే విధంగా మోహన్ రంగారావు అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మరింత చక్కటి ప్లేస్లో ప్రజలకి ఎక్కువ మంది చూసే విధంగా ఇక్కడ, ఎందుకంటే గుడి పక్కనే ఉంది రంగా గారి విగ్రహం, ఇప్పుడే రోడ్డు మీద ఉంది. ఇది కూడా రోడ్డు మీదే ఆ గుడి పక్కనే పెట్టడం జరిగింది. సో ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా చేస్తాం. అలా అక్కడక్కడ కొన్ని చర్చలు కావచ్చు. మీరు ఊళ్ళో చూశారు, మసీదు పెద్దలతో మాట్లాడి అక్కడ పక్కన రోడ్డు కూడా వేయించడం జరుగుతుంది. సో అలాగా ఎవరిని కూడా వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి ఉపయోగపడేలాగా. అలాగే ఇప్పుడు కాలువల విషయంలో మొన్న 23 కిలోమీటర్ల కాలువలు చూశారు. ఇప్పుడు వెంకయ్య వెయ్యారంతా కూడా మొత్తం అంతా చేస్తాము. త్వరలో చెనకాపురం, గుంబ్లూరు అక్కడ పూర్తిగా ఆక్రమణలు ఎక్కువైనాయి. ఆక్రమణలు కూడా సంపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. జనవరి నెలాకైతే ఆ పని కూడా మొదలు పెడతాం. ప్రతి సంవత్సరం కూడా మునిగిపోయి సార్, ప్రతి సంవత్సరం ఎన్నో ఎకరాలు పోయింది సార్. ఈ సంవత్సరం వచ్చిన వరదలకు కానీ వర్షాలకు కానీ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగలేదు సార్. సార్ ఇప్పుడు 90% అనుకున్నది చేయగలిగాం. ఇంకో 10% మొన్న చెరుకు మిల్లులో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ 3 గేట్లు, అలాగే మన ఇటు మన అటువైపు నుంచి సిద్ధాపురం దగ్గర ఒక గేటు, ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అవి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బ్యాక్ వాటర్స్ రాకుండా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అటెండ్ అయ్యి ఎక్సలెంట్ తాగునీరు, ఎక్కడ కూడా పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు, మునకలు లాంటివి లేకుండా పక్కాగా డ్రైనేజ్, సాగునీరు, తాగునీరు, డ్రైనేజ్, మురుగునీటి పారుదల వ్యవస్థ, స్కూల్స్లో ఆట స్థలాలు కావచ్చు, ఎండగిండ్లో లోకల్ సహకారంతో మళ్ళీ ఒక 5 రూములకి కన్స్ట్రక్షన్ ఒక 6 రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాము. దుంపగడపలో డోనర్స్ సహకారంతో కొత్తగా ప్రభుత్వం దగ్గర రూపాయి తీసుకోకుండా ఒక స్కూల్కి శంకుస్థాపన చేసి మొదలు పెడతాము.